పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థుల్లో ఇప్పటికే 10 మంది పార్టీకి బాయ్ బాయ్ చెప్పేశారు. త్వరలోనే మరికొందరు కూడా క్యూలో ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక పార్టీని వీడిన వారిలో శ్రీ గణేష్, కూన శ్రీశైలం గౌడ్, పులిమామిడి రాజు, ఆరిపల్లి మోహన్, రవీంద్ర నాయక్, చలమల కృష్ణారెడ్డి, రతన్ పాండురంగారెడ్డి, జలంధర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం జంప్ అయ్యారు. పాలమూరు జిల్లాలో బీజేపీని ఒంటరి చేసే వ్యూహంతో రేవంత్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగా బరిలో నిలిచిన నేతలే పార్టీ మారుతుండటం ఇప్పుడు కమలం పార్టీలో కలకలం రేపుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, ప్రస్తుతము బీజేపీ పార్టీకి వరుస పెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పాలి మనము. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆ ఎమ్మెల్యే అభ్యర్థులే పార్టీ మారడంతోనే ప్రస్తుతము బీజేపీ కలవరంతోనే ఉందని చెప్పుకోవాలి మనము. అయితే మనము ప్రధానంగా మహబూబ్ నగర్ డిస్టిక్ గురించే మనం ప్రధానంగా చర్చించుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడము, అలాగే అక్కడ బీజేపీ కూడా టికెట్ అక్కడ నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ నుంచి వలస వెళ్లిన రాములు కుమారుడికి భరత్ కి టికెట్ ఇవ్వడము, అలాగే అక్కడ జితేందర్ రెడ్డి సైతము మహబూబ్ నగర్ నుంచి మొదటి నుంచి కూడా టికెట్ ఆశించి చివరికి డీకే అరుణకి ఇవ్వడము. అయితే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకోవాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఆయన వరుస పెట్టి క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు. డీకే అరుణ పైన కూడా ఆయన పలు సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నారు బహిరంగ సభలలో. 10 ఏళ్ల బీజేపీ ప్రభుత్వంలో మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాకి డీకే అరుణమ్మ ఏమి సాధించింది, ఏమి తీసుకొచ్చింది, పబ్లిక్ వెల్ఫేర్ గానీ పబ్లిక్ స్కీమ్స్ గానీ కేంద్ర ప్రభుత్వం నుండి ఇక్కడ ఏం అభివృద్ధి చేసింది అని కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు బహిరంగ సభలలో ఆమె పైన ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీ వీడిన వారిలో శ్రీ గణేష్ కంటోన్మెంట్ అభ్యర్థిగా 2019తో పాటు 2023లో కూడా బీజేపీ తరఫున కంటెస్ట్ చేశారు. అలాగే కూన శ్రీశైలం గౌడ్ కూడా సొంత గూటికి చేరుకున్నారు. పులిమామిడి రాజు, ఆరేపల్లి మోహన్, రవీంద్ర నాయక్, చలమల కృష్ణారెడ్డి, రతన్ పాండురంగారెడ్డి, జలంధర్ రెడ్డి, మిథున్ రెడ్డి వీరందరూ కూడా బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారే. అయితే ఇప్పుడు మనము జితేందర్ రెడ్డి ప్రస్తావనకు వస్తే మహబూబ్ నగర్ లో చాలా కీలక నేతగా కూడా జితేందర్ రెడ్డి కూడా సీనియర్ మోస్ట్ పాలిటీషియన్. ఆయనకు కూడా కొంత క్యాడర్ ఉంది. ఆయన కూడా మొదటి నుంచి కూడా ఎక్స్ వేదిక కూడా పలు సందర్భాల్లో ఆయన ట్వీట్ కూడా చేశారు. ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉంది నాకు, అలాగే దానితో పాటు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కూడా తనకు అండదండలు ఉన్నాయి, వారు కూడా నన్ను ఆశీర్వదిస్తారు అని కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా పలుమార్లు ట్వీట్ చేశారు. అయితే ఆయనకి బీజేపీ నుండి ఆయన టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆయనను అఫీషియల్ రిప్రజెంటేటివ్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్ చేశారు. అయితే ప్రస్తుతము పాలమూరు జిల్లాలో బీజేపీని కార్నర్ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రిసైజ్ గా ఉన్నారు. ఆయన మనం వరుసగా కూడా మనం నిన్న నారాయణపేటలో కూడా జరిగిన బహిరంగ సభలో కూడా ఆయన బీజేపీ పార్టీని విమర్శించారు. మనం అందరం కూడా నిన్న లైవ్ లో చూసాము. అయితే ఇప్పుడు బీజేపీకి ఒక తలనొప్పి ఏంటంటే ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్లే పార్టీ మారుతుండడం కూడా ప్రస్తుతము బీజేపీ పార్టీలో ఒకంత చెప్పాలంటే కలవరమే రేపుతుంది. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడు సెంటర్ లో పవర్ బీజేపీలో ఉంది. ఇప్పుడు జాతీయ మీడియా సంస్థలతో పాటు అన్ని ఇండివిజువల్ సర్వేలు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఈసారి 350 సీట్ల పైగా కూడా బీజేపీ వస్తుంది. మళ్ళీ నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ పవర్ లో ఉంది. సో అందరూ కూడా టైం బీయింగ్ ఇప్పుడు కాంగ్రెస్ పవర్ లో ఉంది. సో పనులు కావాలన్నా వాళ్ళకి కూడా పొలిటికల్ గా కెరియర్ గా ఏమైనా నామినేటెడ్ పోస్టులు రావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ బెటర్ అని కూడా వాళ్ళు వెళ్తుండడము. బీజేపీ సిద్ధాంతపరంగా ఉన్న పార్టీ మిగతా పొలిటికల్ పార్టీస్ తో పోలిస్తే బీజేపీకి ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ బేస్డ్ గానే పార్టీ పని చేస్తుంది. అయితే రీసెంట్ గా బీజేపీ పార్టీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ లాగానే తయారైందని కూడా విమర్శిస్తున్నారు ప్రధానంగా. ఎందుకంటే మొన్న పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మెజారిటీ కూడా
వలసల నుంచి వచ్చిన పార్టీ ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చిన వారికి టికెట్లు కేటాయించడం కూడా బీజేపీలో కూడా కొద్ది మేరకు అసమ్మతి వర్గం ఎక్కువైందనే చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా టికెట్లు ఎక్స్పెక్ట్ చేసి ఎవరైతే వాళ్ళకి ఆశించి భంగపడ్డారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వేరే పార్టీల్లో నుంచి వచ్చిన వారికి ఏ మేరకు సహకరిస్తారో అనేది కూడా ప్రధానంగా ప్రశ్నార్థకంగా మారింది. మనము మహబాద్ నుంచి చూసుకుంటే సీతారాం నాయక్, అలాగే వరంగల్ నుంచి ఆరూరి రమేష్, జైరాబాద్ నుండి బీబీ పార్టీలో, అలాగే నాగర్ కర్నూలు నుంచి రాములు కుమారుడు భరత్, అలాగే గూడెం నగేష్ ఆదిలాబాద్ నుండి వీరందరూ కూడా వేరే పార్టీలో నుంచి వలస వచ్చిన వారికి టికెట్లు కేటాయించడం, అలాగే నల్గొండ నుండి సైదిరెడ్డి ఒకప్పుడు బీజేపీ కార్యకర్తలని పోలీసులతో లాఠీచార్జ్ చేయించి అలాగే వారందరిపైన కేసు పెట్టడము. ఇప్పుడు అక్కడ బీజేపీ క్యాడర్ కూడా కొంతవరకు నిరుత్సాహంగా ఉంది. ఎందుకంటే మేము పార్టీ కోసం పనిచేసి కార్యకర్తలు లాఠీచార్జ్ దెబ్బలు తిని కేసులు వారిపైన కేసులు నమోదు చేసి వారిని జైలుకు కూడా పంపించిన సైదిరెడ్డికి టికెట్ ఎలా ఇస్తారు అనేది కూడా అక్కడక్కడ నిరసనలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా నార్త్ స్టేట్స్ లో మంచి వేవ్ ఉన్నప్పటికీ సౌత్ లో మాత్రం తెలంగాణలో వాళ్ళు ఆల్మోస్ట్ 8 నుంచి 10 పార్లమెంట్ సీట్స్ గెలుచుకోవాలని కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ 8-10 లో కూడా మేజర్ సీట్స్ లో కూడా మనం ముందుగా అనుకున్నట్టు ఈ వలసలు వచ్చిన నేతలకు ఎవరికైతే టికెట్లు కేటాయించారో వాళ్ళకి ఇక్కడ ఉన్న క్యాడర్ ఏ మేరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారా, లేకపోతే న్యూట్రల్ గా ఉంటారా, లేకపోతే అసలు పట్టించుకోకుండా ఉంటారనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అయితే వలసలు పెరుగుతున్నాయి. అటు బీజేపీ నుండి తో పాటు ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా క్యూ కడుతున్నారు నేతలు అనేది కూడా ప్రధానంగా మనం అందరం కూడా చూస్తున్నాము. రేయానా. Yes, right, Sricharan. Thanks for the updates. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థుల్లో ఇప్పటికే 10 మంది పార్టీకి బాయ్ బాయ్ చెప్పేశారు. త్వరలోనే మరికొందరు కూడా క్యూలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడిన వారిలో శ్రీ గణేష్, కూన శ్రీశైలం గౌడ్, పులిమామిడిరాజు, ఆరేపల్లి మోహన్, రవీంద్ర నాయక్, చలమల కృష్ణారెడ్డి, రతన్ పాండురంగారెడ్డి, జలంధర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం జంప్ అయ్యారు. పాలమూరు జిల్లాలో బీజేపీని ఒంటరి చేసే వ్యూహంతోనే రేవంత్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగా బరిలో నిలిచిన నేతలే పార్టీ మారుతుండటం ఇప్పుడు కమలం పార్టీలో కలకలం రేపుతోంది.